హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే క్యాప్సికమ్తో కర్రీ చేశాను. ఈ విధంగా చేస్తే ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చపాతీ దోశలోకి అయితే నెంబర్ 1 టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎక్కువ శాతం టిఫిన్లోకి చేసుకునే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక 5 క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, కానీ క్యాప్సికమ్ మంచి పాకంలో ఉండేవి తీసుకోండి. సూపర్ రుచిగా ఉంటుంది. ఓకేనా? ఫ్రెష్గా ఉండేటివి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ క్యాప్సికమ్ తినాలంటే చాలామంది ఆలోచిస్తారు, ఏంటంటే అది కొంచెం బాగుండదు, రుచిగా ఉండదు. కానీ ఈ విధంగా చేసిన దాన్ని ఒక్కసారి తిని చూడండి, వదిలేపెట్టరు, అంత రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత బాగుంది ఈ టైప్లో మనం కర్రీ చేస్తే. క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు ఇలా తొడిం భాగంలో ఉండే ఈ గింజలు, తొడిం ఇవన్నీ తీసేసుకునేసి, తొడిం భాగంలో ఉండే ఆ గడ్డను కూడా పూర్తిగా తీసేసి, ఇలా ఓన్లీ మీద ఉన్న దీన్ని మాత్రమే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే కూర సూపర్గా ఉడుకుతుంది. అందుకోసమనే అంత రుచి వస్తుంది అన్నట్టు. అది కూడా మనం క్యాప్సికాన్ని కట్ చేసేటప్పుడు ముందే కాయని కడుక్కోవాలి. కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేయకుండా అలానే చేసుకోవాలి. ఓకేనా? అందు గురించనే మనం ముందే నీట్గా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని ఉపయోగించుకుందాం. ఏంటంటే ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంది. టిఫిన్స్లోకి అయితే నెంబర్ 1 టేస్టీగా ఉంటుందబ్బా. ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రై చేయండి. దీని రుచి మాత్రం చాలా బాగుంది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఈ విధంగా కట్ చేసి ఈ టైప్లో సన్నగా చేస్తే ఏమవుద్దంటే ఈ తోడకలతో సహా చాలా బాగా ఉడుకుతుంది. అందుకోసమనే ఇలా చూపిస్తున్నాను. మనం ఇష్టంగా తినాలంటే ఇలా కట్ చేసుకొని బాగా ఉడికించుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాన్ని కొద్దిగా లైట్గా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేరుశనగ పప్పుల్ని ఒక 3 టేబుల్ స్పూన్లు అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఎండు కొబ్బరి అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఇలా కట్ చేసి అందులో వేసుకోవాలి. వెల్లుల్లి గడ్డని మీద తోలు తీసి అందులో వేసేసి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఎరడాలుగా వేగనివ్వాలి. మంట మీడియంలో ఉంచుకోండి, సూపర్గా వేగుతాయి. ఈ టైపు వచ్చాక ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు అందులో వేసుకుందాం. ఇదేంటంటే చిన్న వస్తువు కదా, ఇది వెనక్కించే వేయాలి. ముందు వాడితో వేస్తే ఈ నువ్వులు మాడిపోతాయి, అవి వేగవు. అందుకోసం అనేసి ఈ నువ్వుల్ని వెనక్కించే వేయాలి. ఇప్పుడు ఈ విధంగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకొని ఇవన్నీ మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం గింజల్ని ఫ్రై చేసేటప్పుడు మాడకుండా చూసుకోవాలి. ఇలా ఎర్రగా దోరగా వేగితే అది దేంట్లో వేసినా సరే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రైండ్ చేసి పౌడర్ కొడదాం. ఈ పౌడర్ కూడా మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా వస్తుంది. ఎందుకంటే వేరుశనగపప్పులు, ఎండు కొబ్బరి ఇలానే వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టాక దాంట్లో ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేసాను, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేయడానికి అది కావాలి. 1 స్పూన్ వచ్చేసి ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఇవి 2 వేసాక లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలని అందులో వేసేసుకుందాం. నేనైతే ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేశాను. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు కూడా దూసి అందులో వేసుకునేసి ఇలా కలుపుతూ మంచిగా మెత్తబడనివ్వాలి. ఓకే, మంచి మీడియంలో మంట ఉంచుకునేసి ఈ టైప్లో మెత్తబడిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేద్దాం. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసి చిటికెడు ఇంగువ కూడా అందులో వేసేసుకుందాం. ఈ ఇంగువ పడితే మరింత రుచి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. దానికి ఎంత సమయం పడుతుంది అంటే ఒక 2-3 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసాక కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇవి కూడా బాగా మెత్తబడాలి. మెత్తబడేదాకా మనం
బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో ఇవి తినడానికి అంత మంచి రుచి వస్తుంది. ఎప్పుడు క్యాప్సికమ్ అంటే దూరం పోయేవాళ్ళు కూడా ఈ టైప్లో చేస్తే చూడండి ఇష్టంగా తింటారు, వదిలేపెట్టరు. ఓకే, ఇప్పుడు మనం ఈ టైపు వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన మసాలా పొడి ఏదైతే ఉందో ఆ మసాలా పొడిని దీంట్లో వేసేసుకుందాం. ఓకే, ఈ పూర్తిగా ఈ మసాలా పొడి అంతా వేసిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి తిరగేసుకుంటూ మంట లోనే ఉంచుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా పొడి దీంట్లో వేశాక ఇప్పుడు కాస్త చిక్కబడద్ది, అంటే ఆరిపోయినట్టు గట్టిగా వస్తుంది, ఎందుకంటే మాడు వాసన వస్తుంది. అందుకోసం అనేసి ఒక్క 2 నిమిషాలు అలా లైట్గా సన్నమంట మీద ఉడకనిచ్చి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. కానీ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారిగా రుచి చూసుకొని సాల్ట్ ఎక్కువ తక్కువైనా చూసి వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా సర్వ్ చేసుకొని ఒక 4 చపాతీ ఒక ప్లేట్లో వేసుకొని ఇది 1 గంట వేసుకొని చపాతీ తుంచి ఇలా తీసుకొని తింటుంటే ఆ రుచి ఏముంటుంది తెలుసా, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో చేసి రుచి చూడండి, అప్పుడు మీరే అంటారు. ఎప్పుడు క్యాప్సికంతో చేసినా ఇలానే చేసుకోవాలి, మనం ఎప్పుడు చపాతీ చేసుకున్నా ఈ కర్రీ ఖచ్చితంగా కావాలి అని మీరు ఏరికోరి తెచ్చుకొని మరీ చేసుకొని తింటారు. అంత బాగుంది, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.